హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కమలాకర్ని బెదిరించడంతో ఇంటికి వచ్చిన పోలీసులతో కమలాకర్, లేదు, నన్ను కేదార్ పొడవలేదు, ఇప్పుడే నాకు ఆ విషయం గుర్తొస్తోంది, నేను తప్పుగా పొరపడ్డాను అని జరిగిన నిజాన్ని చెప్తాడు కమలాకర్. ఇంకా కౌశికి, సుధాకర్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే జగదాత్రి, నిజంగా నువ్వేం మాట్లాడి బాబాయ్ మనసుని కన్విన్స్ చేసావో తెలియదు కానీ బాబాయ్ వెంటనే కన్విన్స్ అయిపోయారు అని అంటారు కేదార్. లేకపోతే ఈ జగదాత్రి అంటే ఏమనుకుంటున్నావు కేదార్ అని నవ్వుతూ ఉంటుంది జగదాత్రి. ఇంకా కమలాకర్ ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండను అని రెడీ అయి బయటికి వస్తాడు. బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నారు? త్వరలోనే మన శ్రీవల్లి పెళ్ళుంది అని అంటారు. శ్రీవల్లి తన పెళ్ళి నేనెందుకు చూడాలి? తని వారసురాలు ఎలా అవుతుంది? అయినా ఇంటికి వచ్చిన ప్రతి పనివాడు ఈ ఇంటి వారసులు అయిపోతారా? నాకు దుబాయ్లో చాలా పనులున్నాయి, కొన్ని పనుల వల్ల వచ్చాను, కానీ ఇక్కడ ఉండడం నాకు సేఫ్ కాదని అర్థమైపోయింది, అందుకే వెళ్ళిపోతున్నాను అని ఇంకా అలా కమలాకర్ మళ్ళీ దుబాయ్కే వెళ్ళిపోతాడు. అలా జగదాత్రి హ్యాపీగా కేస్ని సాల్వ్ చేసి కేదార్ నిర్దోషి అని ప్రూవ్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి సుధాకర్తో మాట్లాడుతూ ఉంటుంది. బాబాయ్, పెళ్ళికొడుకు వాళ్ళకి మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా, మొన్న 1 crore ఇచ్చాం, కానీ ఇంకా చాలా విషయాలు చేయాలి, ఒక గ్రాండ్ ఫంక్షన్ హాల్ని బుక్ చేయాలి అని ఇంకా అలా మాట్లాడుకుంటుంటే వైజయంతి అదంతా విని, ఏంది ఈ శ్రీవల్లి కోసం వీళ్ళింత ఖర్చు పెడుతున్నారా? లేదు, అలా జరగకూడదు ముందుగా అని అలా కౌశికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మీ ఎందుకు కౌశికి అంత ఖర్చు ఎందుకు? నేను శ్రీవల్లి పుట్టినప్పుడే తన పెళ్లి గుళ్ళో చేస్తానని మొక్కుకున్నాను, అలాంటప్పుడు ఇదంతా ఎందుకు అని అంటుంది. ఏంటి, పుట్టినప్పుడు మొక్కుకున్నారా? అసలు తను ఎప్పుడు పుట్టిందో మీకు తెలియదన్నారు అని అంటుంది జగదాత్రి. జగదాత్రి, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు, అంత అంగు ఆర్భాటాలతో పెళ్ళేం చేయక్కర్లేదు, ఒక చిన్న గుళ్ళో చేస్తే సరిపోతుందిలే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. కేదార్, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఖచ్చితంగా అత్తయ్య గారు 1 crore తీసుకుంటారు, తీసుకొని అలా పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ 1 crore పంచుకుంటారు. ఇదంతా మనం కళ్ళకి కట్టినట్టుగా ఆ వదిన వాళ్ళకి చూపించాలి. కమాన్ లెట్స్ గో అని వైజయంతిని ఫాలో అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఫాలో అయ్యేసరికి వైజయంతి ఏమో 1 crore బ్యాగ్ తీసుకొని, రేయ్ మీకోసం అప్పు చేసి తీసుకొచ్చా, తీసుకో అని అంటుంది. తెలుసు మేడం, మీరు భయస్థులని తెలుసు, నేను నిజం చెప్పేస్తానంటే ఖచ్చితంగా మీరు డబ్బులు ఇస్తారని తెలుసు మేడం అని ఇంకలా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఒక్క నిమిషం అనే ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి జగదాత్రి అండ్ కేదార్. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. మీ జగదాత్రి అని అంటుంది. ఏంటి అత్తయ్య గారు, అయినా మీ కన్న కూతురి విషయంలో మీరు ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. తను పెళ్లి కావాలని అడిగిందా? పోనీ తనేమైనా తప్పుగా బిహేవ్ చేసే టైపా? చూడండి అత్తయ్య గారు, ఇప్పటి వరకు శ్రీవల్లిపై పడ్డ నిందలన్నీ కావాలని మీరు చేసినవే అని, మీరు కల్పించిన కథలే అని మాకు తెలుసు, కానీ మాకొకటి అర్థం కావట్లేదు. అది చెప్పే ముందు, రేయ్ నువ్వు ఈ సిటీలో కాదు కదా, ఇంకెక్కడైనా నాకు కనిపించావనుకో చంపేస్తా, పోరా అని పంపించేస్తుంది. మేడం పెళ్ళి, పెళ్ళి అన్నావనుకో ఏదో ఒక కేసు రాసి పోలీస్ స్టేషన్లో పెడతా, పో అని గట్టిగా అనేసరికి ఇంక అక్కడి నుండి వాళ్ళైతే ఫేక్ అని తెలిసిపోయాక వెళ్ళిపోతారు. సో వైజయంతి దగ్గరికి వస్తారు జగదాత్రి అండ్ కేదార్. చెప్పండి అత్తయ్య గారు, మీ కన్న పిల్లల్ని మీరు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారని నాకు తెలుసు. యువరాజ్ విషయంలో కానీ మాధురి విషయంలో కానీ మీరు ఎంతో ప్రేమగా ఉంటారు. అంతెందుకు, కౌశికి వదిన విషయంలో కూడా మీరెప్పుడు ప్రేమగా ఉంటారు, కాచీ విషయంలో కూడా మీరెప్పుడు ప్రేమగా ఉంటారు. మరి వాళ్ళపై చూపిస్తున్న ప్రేమ మీ కన్న కూతురిపై మీరు ఎందుకు చూపించట్లేదు? నిజంగా శ్రీవల్లి మీ కన్న కూతురేనా అని అడుగుతుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే వైజయంతి, ఏందమ్మీ ఏమంటున్నావు నువ్వు? అంటే నేను అబద్ధం చెప్తున్నానా అని అంటారు. ఖచ్చితంగా అబద్ధమే చెప్తున్నారు, మీ మొహం చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతుంది.
నిజం చెప్పండి అత్తయ్య గారు, అప్పుడే మీకు మాకు మంచిది. లేదు, నేను నిజం చెప్పను అనుకుంటే మాత్రం ఇప్పుడే ఇప్పుడే ఈ నిజాన్ని మేం వెళ్ళి కౌశికి వదిన సుధాకర్ మావయ్య ముందు పెడతాం. తెలుసు కదా, కావాలనే డబ్బులిచ్చి ఫేక్ పెళ్లి కొడుకుని మీరు తీసుకొచ్చారు అని తెలిస్తే మావయ్య గారు మిమ్మల్ని ఏం చేస్తారో మీకు తెలుసు కదా అని అంటుంది. వద్దమ్మి జగదాత్రి, వద్దు, చెప్పొద్దు. సరే, నిజం చెప్తాను. శ్రీవల్లి మీరు అనుకున్నట్టే నా కన్న కూతురు కాదు, తను సుహాసిని కూతురు అని నిజం చెప్పేస్తుంది వైజయంతి. ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరూ షాక్లో ఉండిపోతారు. కేదార్ అయితే ఒకవైపు హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే తన ఓన్ సిస్టర్ అని తెలిసి తనకంటూ ఒక ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఉన్నారు ఈ భూమిపై అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్. ఈ విషయాన్ని మీరు ఎందుకు మాకు చెప్పలేదు అని అడుగుతారు. ఇది చెప్పుకునే విషయమా అమ్మి? నా భర్త మొదటి భార్య కూతురు నాకు కనబడిందని చెప్తే ఊరుకుంటాడా? ఎక్కడ ఆస్తి ఇదిగో ఈ కేదార్కి ఆ శ్రీవల్లికి రాసిస్తాడోననే నేను చెప్పలేదు, చెప్పకుండా ఊరుకున్నాను అని అంటుంది. ఓ, ఇంత ఆలోచించారా? మీరు చేస్తుంది తప్పని మీకొక్కసారి కూడా అనిపించలేదా అని అంటారు. నేనే తప్పు చేయలేదు, అయినా అప్పుడు నేను తలుచుకుంటే దాన్ని చంపేయచ్చు, కానీ నాలో ఏదో ఒక మూల ఒక మంచితనం ఉంది కాబట్టే నేను ఆ శ్రీవల్లిని కాపాడి అనాథ శరణాలయంలో వదిలేశాను. అప్పటికి కమలాకర్ చంపేద్దామన్నాడు. పోనీలా చిన్నపిల్ల, అప్పుడే పుట్టిన పిల్లని ఎందుకు చంపేయడమని ఆ ఫోటో ఇచ్చి నేనే వదిలేశా. చూడండి, ఈ విషయం మాత్రం మీరు ఇంట్లో సుధాకర్ బోకి చెప్పొద్దు, చెప్తే నన్ను చంపేస్తాడు అని అంటారు. చెప్పం అత్తయ్య గారు, మేం మాటిస్తే మాటే, కానీ ఖచ్చితంగా కేదార్ శ్రీవల్లి ఈ ఇంటి వారసులు అని నిరూపించుకునే సాక్ష్యంతోనే మళ్ళీ తిరిగి ఆ నిజాన్ని చెప్తాం, మీరు వెళ్ళొచ్చు అని ఇంకలా జగదాత్రి కేదార్ అయితే వైజయంతిని పంపించేస్తారు. పాపం కేదార్, దాత్రి, శ్రీవల్లి నా చెల్లెలని తెలుసుకున్న తర్వాత నాకు ఒకసారి తన్ని కళ్ళతో చూడాలనిపిస్తుంది, ఒకసారి ఇంటికి వెళ్దామని చెప్పి పాపం జగదాత్రి కేదార్ ఇద్దరు పరుగు పరుగున ఇంటికి రీచ్ అవుతారు. శ్రీవల్లి అలా వర్క్ చేసుకుంటుంటే శ్రీవల్లి అని పిలుస్తారు కేదార్. ఏంటన్నయ్యా అని అంటుంది. అన్నయ్య అని పిలవగానే పాపం కేదార్కి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. శ్రీవల్లి అని పాపం కేదార్ అయితే శ్రీవల్లిని దగ్గరికి తీసుకుంటాడు. అన్నయ్య, ఏమైంది, ఇంతలా ఎమోషనల్ అవుతున్నావు, ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఏం లేదు, నువ్వు నువ్వు బాగా చదువుకోవాలి. చూడు, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా, ఇప్పుడు చూడు, వైజయంతి పిన్నే వచ్చి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని, ఈ పెళ్ళి ఫ్రాడ్ అని చెప్తుంది, కావాలంటే చూడు అని అంటాడు కేదార్. ఏంటి, అమ్మే ఈ పెళ్ళి వద్దంటుందా, ఎలా అన్నయ్యా అని అడుగుతారు. నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఇంకలా చూపించేసరికి బో మీ కౌశికి అందరూ కిందకి రండి అని అందరినీ కిందకి పిలుస్తుంది వైజయంతి. ఏమైంది వైజయంతి అని అడుగుతారు సుధాకర్. బో, ఇదిగో నీకో విషయం తెలుసా, మొన్న శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాను వచ్చిండాడే, వాడు పెద్ద ఫ్రాడ్ గాడంట, వాడిపై ఆల్రెడీ 10 కేసులున్నాయంట, నన్ను కావాలనే మోసం చేసి లండన్ అని బిల్డప్లు కొట్టి మన ఇంటికి పెళ్లి సంబంధానికి వచ్చాడు, కావాలంటే చూడు వీడి గురించి మీడియాలో ఎలా వస్తుందో అని చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్. ఇలాంటి సంబంధాన్ని తీసుకొస్తావా అని అడుగుతారు. అయ్యో, నేనెక్కడ తీసుకొచ్చాను, పెళ్ళిళ్ళ పేరై తీసుకొచ్చాడు. సరే, ఇప్పుడు ఎలాగో పెళ్లి సంబంధం మంచిది కాదని తెలిసిపోయింది కదా, అమ్మి శ్రీవల్లి నీ కోసం ఇంకొక పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తాను అని అంటుంది వైజయంతి. ఏమీ అక్కర్లేదు పిన్ని, అక్కర్లేదు, శ్రీవల్లి తనకి నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని అంటారు కౌశికి. అదేందమ్మి అలా అంటున్నావు అని అంటారు. లేదు పిన్ని, ఎవరికి ఎలా బ్రతకాలి అనే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. శ్రీవల్లి కేవలం మీకోసమే ఈ పెళ్ళికి ఒప్పుకుంది, ఆ విషయం మాకు తెలుసు, కానీ ఒకటి మాత్రం నిజం, శ్రీవల్లికి ఏం చేయాలనిపిస్తే అది చేయాలి, మేము ఈ విషయంలో అడ్డు చెప్పం. చూడు శ్రీవల్లి, నువ్వు చదువుకుంటావా లేకపోతే నీకు ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయనా, ఈ రెండిట్లో నీ ఆప్షన్ అని చెప్తారు. నేను చదువుకుంటాను అని చెప్పేసరికి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీవల్లి. ఇది ఇలా ఉండగా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్న కమలాకర్ బాగా ఆలోచించుకుంటాడు. సుధాకర్ కౌశికి వాళ్ళు నిన్ను మీనన్ చంపాలి అని అటాక్ చేస్తే అప్పుడు కాపాడింది వీళ్ళే అని చెప్పడంతో, అంటే నన్ను చంపాలనుకుంది మీననే, మొన్న రౌడీని పెట్టించింది కూడా మీననే, ఖచ్చితంగా మీనన్ ఎందుకు నన్ను చంపాలనుకున్నాడో తెలుసుకోవాలి,
నేను వాడికి ఏం చేశానని నన్ను చంపాలనుకున్నాడు అని ఇంకా వెంటనే అలా మీనన్ ఉన్న డెన్ దగ్గరికి బయలుదేరతాడు కమలాకర్. మీనన్ అప్పుడే బాయ్ ఈ జేడీకేడీలు మనల్ని అసలు బ్రతకనివ్వటం లేదు బాయ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు. రే ఏం చేస్తాను దేవా, కొన్నిసార్లు తప్పదంతే, అయినా మనం హ్యాపీగా ఉంటున్నాం కదా అని అనేసరికి అప్పుడే కమలాకర్ మీనన్ మీనన్ అని మీనన్ దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. ఏంటి కమలాకర్ బాగున్నావా అని అడుగుతారు. వెంటనే మీనన్ కాలర్ పట్టుకుంటాడు కమలాకర్. ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు. ఏయ్ మా బాయ్పై చేస్తున్నావేంటి అని అడుగుతాడు దేవా. రే దేవా నువ్వు ఆగరా, కాసేపు ఏం మాట్లాడతాడు విందాం. ఏంటి ఏం కావాలి నీకు కమలాకర్ అని అడుగుతాడు మీనన్. ఎందుకు ఎందుకు నన్ను చంపాలనుకున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను? నేనేదో నా పాటికి కేదార్ వాళ్ళ తాతయ్యని చంపి నిందని కేదార్ మీద వేసేయాలని సాక్ష్యాలు లేకుండా చేసుకోవాలని అనుకున్నాను. కానీ నన్నెందుకు నువ్వు టార్గెట్ చేశావు? నిజం చెప్పకపోతే అని అంటాడు కమలాకర్. ఓకే 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 నువ్వు ఒకప్పుడు నాకు చాలా డీల్స్లో హెల్ప్ చేసావు కాబట్టి నీకు నేను నిజం చెప్తున్నాను. నిన్ను చంపమని నాకు ఒకరు చెప్తేనే నిన్ను చంపడానికి వచ్చాను, నిన్ను టార్గెట్ చేశాను అని అంటాడు మీనన్. ఎవర్రా వాళ్ళు? ఎవరు అని అడుగుతారు. వైజయంతి అని అంటాడు మీనన్. ఒక్కసారిగా కమలాకర్ షాక్ అయిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. వైజయంతి వదిన అని అంటారు. అవును, కావాలంటే ఆవిడ మాతో మాట్లాడిన ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి. ఆవిడ ఈ మధ్య మా టీంలో జాయిన్ అయ్యారు. 2 times సక్సెస్ఫుల్గా డైమండ్స్ని స్మగుల్ కూడా చేశారు. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకటి మాత్రం నిజం, నీకు గట్టిగా బ్రతకాలని రాసిపెట్టింది కాబట్టి బ్రతికావు, లేకపోతే వైజయంతి చెప్పినట్టు నిన్న ఆ రోజే చంపేసేవాళ్ళం. రే దేవా పదరా అని చెప్పి అలా వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట కమలాకర్. బాయ్ అబద్ధం చెప్పారండి బాయ్ అని అడుగుతారు. లేకపోతే యువరాజ్ కోసం అని చెప్తే వాడేమైనా ఊరుకుంటాడనుకున్నావా? ఖచ్చితంగా పోలీసులకు చెప్తాడు. అందుకే వైజయంతి పేరు చెప్పాను. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మునిగిపోవాలి కదా. ఈరోజు వైజయంతి టర్న్ మునిగిపోయింది, పదరా వెళ్దాం అని చెప్పి అక్కడి నుండి మీనన్ వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే అలా బయలుదేరతాడనమాట కమలాకర్ తిరిగి ఇంటికి వెళ్ళి వదినా అని గట్టిగా పిలిచి ఇంకా గట్టిగా పిలుస్తాడు. అప్పుడే వైజయంతి నిషిక వాళ్ళందరూ రూమ్ నుండి బయటకు వస్తారు. ఏమైంది మరిది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. అన్నయ్య ఎక్కడా అని అడుగుతారు. వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళుండారు, నువ్వెందుకు అరుస్తున్నావు అని అడుగుతుంది. అన్యాయం వదినా, చాలా అన్యాయం. నేను నీ కోసం ఎంతో పోరాడాను, నువ్వు చెప్పిందల్లా చేశాను. నువ్వు బాగుండాలని, నీకు అన్నయ్యకి పెళ్ళవ్వాలని మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ సుహాసినిని ఈ చేతులతో చంపేశాను. అలాంటిది నన్ను చంపమని ఆ మీనన్కి నువ్వు చెప్తావా అని అడుగుతాడు. వెంటనే కమలాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. అలా ఇంక తనైతే వైజయంతి ఇంక నిషిక కూడా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మరిది, నీకెవరిదంతా చెప్పారు అని అడుగుతారు. ఎవరో ఏంటి, నాకు చెప్పిందా మీననే చెప్పాడు. వదినా నీకోసం ఇన్ని చేసినా నువ్వు విశ్వాసం చూపించలేదంటే ఇంకా నేను ఊరుకోను. అన్ని నిజాలు, నీ గురించి అన్ని నిజాలు అన్నయ్యతో చెప్పేస్తాను. మరిది వద్దు అని అంటుంది వైజయంతి. కరెక్ట్గా అప్పుడే ఇంకా ఫోన్ తీసుకునే లోపు వెనకాల నుండి కమలాకర్ని ఒకరు గట్టిగా పొడి చేస్తారు. ఎవరా అని చూసేసరికి అక్కడ ఉండేది నిషికాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా వైజయంతి అమ్మీ ఏం చేసావు అమ్మీ అని అడుగుతుంది. మరేం చేయమంటారు, మీ గురించి నిజం చెప్తే మీతో పాటు మమ్మల్ని కూడా ఇంట్లో బయటికి గెంటేస్తారు. చేయమంటారా? వద్దు కదా, ఇప్పుడు ముందు ఈయనది మనం దాచిపెట్టాలి, అర్థమైందా అని ఇంకా అలా నిషిక అండ్ వైజయంతి ఇద్దరు కలిసి కమలాకర్ని పొడి చేసి కమలాకర్ని సీక్రెట్ ప్లేస్లో దాచిపెడతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.